ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారకుడా, కారణభూతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు ప్రభువా. 7 నక్షత్రం కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభం సంచరించువాడా, కోట్లాది కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కూడా గానము ప్రతిగానములతో పొగడబడుచున్న పరమ తండ్రి, మీకు వందనాలు ప్రభువా. వాక్యము తెలియజేయుచుండగా నిలబడుతున్నది ప్రభువా, మాట్లాడేది మీది. ఆయన నోటిని బోరగా వాడుకోండి. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా గొప్ప గ్రహింపును దయచేయండి. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని యేసు క్రీస్తును ఒక ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు యేసు క్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే, యేసు జన్మించింది. వాక్య భాగము కొరకు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. హల్లెలూయా. ఇక్కడ ఈ పత్రికలో రాసి ఉన్న సంగతి ఏంటంటే, ఎప్పుడైతే కాలము పరిపూర్ణమవుతుందో దేవుడంట ఆ టైంలో తన కుమారుని కేవలము స్త్రీయందు పుట్టిన ఒక కుమారుని పంపించాలి, స్త్రీ ద్వారా ఆ కుమారుని పంపించాలి అని దేవుడు తలంచాడంట. తలంచినప్పుడు భూమి మీద ఆయన చూస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు కూడా ఒకసారి 14వ కీర్తన 2వ వచనం కూడా అంటాడు కదా, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశముడు చూచి నరులను పరిశీలించెను అని. అంటే లోకములో కానీ ఈ యొక్క భూమి మీద కానీ పాపము ఎక్కువ అయినప్పుడు దేవుడు తన ఆలోచన ఏ విధంగా మార్చుకున్నాడంటే, ఇక లాభం లేదు, నేనే స్వయంగా భూమి మీదకి వెళ్ళాలి అని తన ప్రియ కుమారుని, ఆయనే దేవుడిగా మనము అనుకోవచ్చు. సో తన ప్రియ కుమారుని ఈ భూమి మీదకి పంపించినట్లుగా వాక్యములు మనము చూడొచ్చు. అయితే ఎట్లా అసలు దేవుడి భూమి మీదకి రాగలిగాడు అనేది మనం గమనించినట్లయితే, దేవుడు భూమిని పరిశీలన చేస్తున్నాడు. భూమి మీద చాలా పాపం ఎక్కువైపోయింది. ఈ పాపం నుంచి ఎలాగైనా
తన ప్రజల్ని విడిపించాలి అని దేవుడు ఆలోచన చేశాడు. ఎవరైనా పరిశుద్ధుడు దేవునికి కావాలి. దేవుడు ఒక గర్భం నుంచి బయటికి రావడానికి ఎవరైనా ఒక పరిశుద్ధురాలు కావాలి. అయితే దేవుడు భూమి మీద చూస్తున్నప్పుడు గలీలియాలోని నజరేతు అనే ఊరిలో యోసేపు అని ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఆ నీతిమంతునికి మరియా అనే ఒక స్త్రీతో ప్రదానము చేయబడిందన్నమాట. ప్రదానము చేయబడిన తరువాత ఆ స్త్రీని దేవుడు చూచాడు. యోసేపుతో ప్రదానము చేయబడిన స్త్రీని ఎవరు చూచారంటే దేవుడు చూచాడు. ఆ స్త్రీ పేరేంటంటే మరియా. ఈమెకుంటున్న ఆ లక్షణాలు ఏంటంటే ఈమె మొట్టమొదటిగా కన్యక, తర్వాత యథార్థపరురాలు, తరువాత దీనురాలు, పరిశుద్ధురాలు, ప్రార్థనాపరురాలు, విధేయురాలు, ఉత్తమురాలు. సో ఈ లక్షణాలన్నీ కూడా మరియకు ఉన్నాయి. అందువల్ల దేవుడు ఆ యొక్క మరియని ఎన్నుకున్నాడు ఈ భూమి మీదికి రావటానికి. ఒక సామాన్యమైన గృహములో దేవునియందు భయభక్తులతో జీవిస్తున్న ఒక స్త్రీ మరియ. ఆ మరియ దగ్గరికి గబ్రియేల్ అని ఒక దేవదూత వచ్చిందంట. వచ్చి లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో ఇలా రాయబడి ఉంది, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పిందంట. అలా చెప్పంగానే ఎవరో దేవదూత ఇలా నాతో చెప్పంగానే ఆ మరియ భయపడిపోతుంది, బహుగా భయపడిపోతుంది, తొందరపడిపోతుంది, కలవరపడిపోతున్న ఆ మరియతో మరలా దూత అంటుందంట, మరియా భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థును యుగయుగము ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉన్నని ఆమెతో చెప్పింది. చెప్పిన తర్వాత మరియకి ఒక అనుమానం వచ్చింది. ఏంటి అనుమానం అంటే, నేను కేవలం ప్రదానం మాత్రమే చేయబడ్డాను, పురుషుని ఎరుగని దానం నేను. ఇది నాకు ఎలా సాధ్యమవుతుంది? పురుషుని ఎరగకుండా, పురుషునితో కలయకుండా నేను గర్భముని ఎలా ధరిస్తాను అని ఈ మరియా ఆ యొక్క గాబ్రియల్ దూతతో అన్నప్పుడు, ఇక్కడ మరలా 35వ వచనంలో గాబ్రియల్ దూత అంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పిందంటండి. హల్లెలూయా. సో ఈ విధంగా మరియని దేవుడు ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు. ఈ విధంగా మరియమ్మకి ఏమొచ్చిందంటే గర్భము వచ్చింది. అయితే ఈ గర్భవతి అన్న సంగతి ఎవరికి తెలిసిందంటే, అదే ఊరిలో ప్రదానము చేయబడిన తన భర్త, అంటే కాబోయే భర్త ఎవరు? యోసేపు. ఇతనికి ఎవరి ద్వారానో ఈ విషయం తెలిసింది. తెలిసిన తర్వాత మరి గర్భవతుల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? సో ఇతనికి కూడా ఆ మీద ఇంట్రెస్ట్ అనేది పోయింది. ఆమెను ఎలాగైనా విడిచిపెట్టాలి, కాకపోతే ఇతను నీతిమంతుడు కాబట్టి రహస్యంగా విడిచిపెడదాం, ఆమెను అల్లరి పాలు చేయకుండా, ఆమె జీవితాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేయకుండా రహస్యంగా విడిచిపెడదాం అని తనలో తాను ఆలోచించుకుంటూ, తనలో తాను ఎంతో కలవరపడుతూ ఆయన అలాగే నిద్రపోయాడంట. నిద్రపోతే ఈ యోసేపుని ఆ దేవుడు దర్శించి, యోసేపు నీ మరియైన భార్యను చేర్చుకున్నటకు ఏమాత్రము కూడా ఆలోచించొద్దు, భయపడొద్దు. ఎందుకంటే ఆమె గర్భం ధరించింది పురుషుల వలన కాదు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ దేవుని వలన. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని నువ్వు పేరు పెడతావు అని యోసేపును ఆ దేవుడు దర్శించి స్వప్నము ద్వారా ఆ యొక్క యోసేపును ధైర్యపరిచినట్లుగా వాక్యంలో మనం చూడొచ్చు. సో ఎప్పుడైతే ఇలా ధైర్యము పొందుకున్నాడో యోసేపు, ఇక తన భార్య, కాబోయే భార్యతో ఎంతో సంతోషముగా, ఆమెకు ఎంతో సహాయముగా తన జీవితాన్ని అతను లోబడ్డాడు. ఆ యొక్క దేవుని మాటకు ఆయన లోబడ్డాడు. సో ఇద్దరు కూడా కలిశారు, కానీ శరీరానుసారమైన కలయిక ఏమీ లేదు, కానీ సహాయకరమైన కలిసి మెలిసి ఉండే తత్వము యోసేపులో వచ్చేసింది. ఆమె గర్భము, ఆమె కుమారుని కనువరకు కూడా ఆ యొక్క మరికి ఎంతో సహాయకుడిగా యోసేపు ఉన్నాడు. ఆ టైంలో కైసరు ఔగస్తు రోమా చక్రవర్తి, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి, ఆయన ఒక ఆజ్ఞను ఆజ్ఞాపించాడు. ఏంటి ఆజ్ఞ అంటే,
ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంఖ్య రాయబడాలి. ప్రజా సంఖ్య అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ప్రజలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వగ్రామాలకు వచ్చేసి వారి డీటెయిల్స్ మొత్తం నాకు తెలియచేయాలి అని ఒక ఆజ్ఞను ఆజ్ఞాపించాడు. ఆ టైంలో కురేనియా అనే వ్యక్తి సిరియా దేశానికి గవర్నర్గా పనిచేస్తున్నాడు. ఆ టైంలో ఇది మొట్టమొదటిసారిగా రాయబడుతున్న ప్రజా సంఖ్య. అయితే మన యోసేపు వడ్రంగి పని నిమిత్తము అక్కడ నజరేతులో ఉన్నాడు. కాకపోతే ఇతని స్వగ్రామం ఏంటంటే బెత్లెహేము. కాబట్టి నజరేతు నుండి బెత్లెహేముకి ప్రయాణం చేశాడు. ఎలా ప్రయాణం చేశాడంటే తన గర్భవతి అయిన భార్యను తీసుకొని, ఆ మరియను తీసుకొని యోసేపు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడంటే బెత్లెహేముకు వచ్చాడు. ఎప్పుడైతే బెత్లెహేముకు వచ్చాడో ఆ మరియకు ఏం జరిగిందంటే ఆ నెలలు నిండాయి. నెల నిండి డెలివరీకి ఇంకా సిద్ధంగా ఉంది. కొంతమంది చరిత్రకారులు ఇలా వాదిస్తారు ఏంటంటే అక్కడున్న ఆడవారి సహాయంతో అక్కడ డెలివరీ జరిగింది అని. కొంతమంది ఇలా వాదిస్తారు ఏంటంటే అక్కడ ఎవరు కూడా సహాయం చేయడానికి లేరు, యోసేపే డెలివరీ చేశాడు అని. సో ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఆమెకి నెలలు నిండాయి. కానీ మీరు గమనించినట్లయితే ప్రపంచం అంతటా కూడా ఆ ప్రజాసంఖ్య రాయబడవాలని ఆజ్ఞ ఉంది అక్కడ. కాబట్టి ఈ బెత్లెహేము గ్రామానికి అనేక మంది ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకుంటున్న వారు అందరూ కూడా ఆ ప్రజాసంఖ్యలో తమ యొక్క పేరు కూడా ఉండాలి, మేము కూడా లెక్కించబడాలని అక్కడికి వచ్చేసి ఆ హోటల్స్ మొత్తం నిండిపోయినాయి. అక్కడ ఉన్న సత్రాలన్నీ కూడా నిండిపోయినాయి. అక్కడ ఆ యొక్క గ్రామం అంతా కూడా నిండిపోయింది. వీళ్ళకి స్థలం లేదు. అందుకే బైబిల్లో రాయబడి ఉంటుంది వీళ్ళకి సత్రం అనేది లేదు అని. అయితే ఎవరో ఒకళ్ళు వాళ్ళకి పశువుల దొడ్డి చూపించినప్పుడు ఆ పశువుల దొడ్డిలోనే అక్కడ డెలివరీ అయిపోతుంది. తర్వాత యేసు క్రీస్తుని పొత్తిగుడ్డలతో చుట్టి ఆ పశువుల తొట్టులోనే అక్కడ పడుకోబెట్టినట్లుగా వాక్యంలో మనము గమనించవచ్చు. తర్వాత గాబ్రియల్ దూత అక్కడ పొలంలో కొంతమంది గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకుంటున్నారు. వీళ్ళ యొక్క మనసులో ఉంటున్న ఆలోచన ఏంటంటే మాకు ఒక మెస్సయ్య వస్తాడు, మాకు ఒక రక్షకుడు వస్తాడు అని వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే గాబ్రియల్ దేవత వాళ్ళ దగ్గరికి వెళ్ళి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఎప్పుడైతే ఈ విషయము గాబ్రియల్ దూత వారికి చెప్పడానికి వస్తుందో గాబ్రియల్ దూతను చూసి ఆ యొక్క గొర్రె కాపరులు ఆ గొల్లలందరూ కూడా భయపడకూడే ఇదిగో మీ కొరకు ఒక ఇలాగ మీకు ఆనవాలు చెప్తున్నాను, పలానా ప్లేస్లో ఇలా ఒక శిశువు ఉంటాడు, ఆయనకి ఇదే మీకు ఆనవాలు, పొత్తిగుడ్డలు చుట్టబడి ఉంటాడు అని చెప్పినప్పుడు మన కొరకు రక్షకుడు పుట్టారని వారు ఎంతో సంతోషిస్తారు. అక్కడ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అని అక్కడ దేవతలు అందరూ కూడా దేవుని మహింపరిచిన తర్వాత పరలోకానికి దేవదూతలు అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క గొల్లలు వాళ్ళు చెప్పిన ఆనవాలు బట్టి వాళ్ళు చెప్పిన గుర్తులు బట్టి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అతను ఎంతో సంతోషముగా ఆరాధించి మరలా తిరిగి వచ్చేటప్పుడు దారులు అందరికీ కూడా ప్రచురించుకుంటా మేము యేసయ్యను చూచామని ప్రచురించుకుంటా కన్న వాటిని విన్న వాటిని అందరికీ తెలియజేసుకుంటా ఎంతో సంతోషముగా వాళ్ళు తిరిగి విన్నట్లుగా మన వాక్యంలో చూడొచ్చు. అయితే యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక స్టార్ కూడా జన్మించింది, ఒక నక్షత్రం కూడా జన్మించినట్లుగా వాక్యంలో మనం చూడొచ్చండి. అయితే కొన్ని ప్రవచనాల ఆధారంగా ఈ యొక్క స్టార్ ఎక్కడైతే ఉందో ఆ స్టార్ పుట్టిన వెంటనే ఈ యొక్క జ్ఞానులు తూర్పు దేశంలో చాలామంది జ్ఞానులు ఉంటారు. ఈ జ్ఞానులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క శాస్త్రాల్లో ఏదైతే రాయబడి ఉందో వాళ్ళ ప్రవచనాల్లో ఏదైతే రాయబడి ఉందో దాన్ని బట్టి ఒక రక్షకుడు పలానా గ్రామంలో ఉన్నట్లుగా ఈ యొక్క టైంలో పుడుతున్నట్లుగా ఈ యొక్క శాస్త్రంలో రాయబడి ఉంది అని వాళ్ళు కూడా ప్రయాణం చేసుకుంటూ ఆ యొక్క యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతానికి వచ్చేసారంట. వాళ్ళకు ఒక స్టార్ కనిపించింది, ఇదొక స్టార్. ఆ స్టార్ ఏం చేస్తుందంటే వీళ్ళకి దారి చూపిస్తుంది. ఆ స్టార్ను బట్టి వీళ్ళు ఆ యొక్క యెరూషలేము చుట్టుపక్కల గ్రామానికి వచ్చేసారు. వచ్చేసిన వెంటనే ఆ యెరూషలేము చుట్టుప్రక్కల గ్రామాల్లో ఎక్కడైతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ రాజులు నివసిస్తున్న పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ బిల్డింగ్స్ అన్ని కూడా పరిశీలన చేసుకుంటూ ఉంటే కొంతమంది ఇలాగా బెత్లెహేము అనే గ్రామంలో ఒక రక్షకుడు పుట్టాడంట, ఆ రక్షకుడు కొరకు కొంతమంది జ్ఞానులు వచ్చారు, వెతుకుతున్నారు అన్న సమాచారాన్ని తీసుకువెళ్ళి ఆ యొక్క యూదయ దేశాన్ని పరిపాలిస్తున్న హేరోదుకి ఈ విషయాన్ని తెలియజేస్తారు.
హేరోదు ఎవరంటే తన పదవి కోసము సొంత కొడుకును కూడా చంపుకుంటాడు, సొంత భార్యను కూడా చంపుకుంటాడు. అటువంటి దుర్మార్గుడు హేరోదు, పదవి పిచ్చి ఉన్న మనిషి హేరోదు. సో ఇప్పుడు ఒక రాజు పుట్టాడు, ఒక రక్షకుడు పుట్టాడు అన్న వార్తను వినగానే హేరోదుకి బహుగా కోపం వచ్చేసింది. రహస్యముగా ఈ జ్ఞానుల్ని తను ఉంటున్న ఆ స్థలానికి పిలిపించుకొని మీ శాస్త్రాలు తీయండి అని చెబితే అక్కడ శాస్త్రాలు బట్టి అక్కడ ఉన్న కాల జ్ఞానులు అందరినీ కూడా రప్పించుకొని ఈ జ్ఞానులు రప్పించుకొని మీ శాస్త్రంలో ఏమి రాయబడి ఉంది, ఎక్కడ ఆ స్థలము, ఏ గ్రామం అన్నీ కూడా పరిశీలనగా తెలుసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ముందు అక్కడికి వెళ్ళండి. పలానా బెత్లెహేములో పుట్టినట్టుగా వార్త ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీరేం చేస్తారంటే సెర్చ్ చేయండి, ఎక్కడ ఉన్నాడో కనుక్కోండి. ఈ హేరోదు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి ఏం చేస్తారంటే ఆ యొక్క శాస్త్రాల్లో రాయబడిన ఆ మాటల ఆధారంగా మీరు ఏం చేస్తారంటే కనుక్కోండి. మీరు వెళ్ళిన తర్వాత మీరు వచ్చి ఇలా పలానా చోటు ఉన్నాడని నాకు చెబితే నేను కూడా వచ్చి ఆయన్ని పూజిస్తాను అని చెప్పి ఈ యొక్క జ్ఞానాన్ని సిద్ధపరిచి జ్ఞానాన్ని పంపించిన వెంటనే వీళ్ళు మొదట ఒక నక్షత్రం చూశారు కదా, ఆ నక్షత్రం మరలా వీరికి కనిపించింది. ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూశారో వీళ్ళు చాలా ఆనందముతో, చాలా సంతోషముతో, అత్యానంద భరితులై అని రాయబడి ఉంటుంది వాక్యములో. సో అత్యానందంతో కూడా ఆ స్టార్ని బట్టి వీళ్ళు నడుచుకుంటా, ఆ స్టార్ని బట్టి వీళ్ళు ప్రయాణం చేసినప్పుడు ఆ యేసు ఉన్న చోట ఆ స్టార్ వచ్చి నిలబడిన వెంటనే అక్కడ వీళ్ళు యేసుని కనుగొన్నారు, అక్కడ మరియమ్మను కనుగొన్నారు, యోసేపును కనుగొన్నారు. పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్న ఆ తొట్టిలో పండుకొని ఉన్న బాల యేసుని, పసి శిశువుని అక్కడ కనుక్కున్న వెంటనే ఆ యొక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విలువైన కానుకలు, వాళ్ళ పెట్టెలను విప్పి చాలా విలువైన కానుకల్ని సమర్పించి ఆరాధించారు. వాళ్ళు సమర్పించిన కానుకలు మనం చూసినట్లయితే బంగారము, సాంబ్రాణి, బోలమును వీళ్ళు అక్కడ సమర్పించినట్లుగా మనము గమనించవచ్చు. అయితే ఇంకా మీరు గమనించినట్లయితే బంగారము రాజుకు గుర్తు, ఆ సాంబ్రాణి దైవత్వానికి గుర్తు, బోలము శ్రమ మరణానికి గుర్తు అన్నమాట. అవన్నీ కూడా వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ యొక్క 3 కానుకలు చాలా విలువైన కానుకలు వాళ్ళు అక్కడ ఇచ్చి దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనము గమనించవచ్చు. ఎప్పుడైతే ఆరాధించి వీళ్ళు హేరోదు దగ్గరికి వెళ్దామని ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళు స్వప్నమందు వీళ్ళని ఒక దేవదూత దర్శించి వీళ్ళు వెళ్తున్న మార్గం అంటే హేరోదుకి చెప్దామని వెళ్తున్న మార్గాన్ని ఆ మార్గం తప్పించేసి వేరొక మార్గం గుండా మీరు వెళ్ళాలి అని చెప్పి వేరొక మార్గం గుండా వారిని పంపించేసిందంట. అయితే ఎప్పుడైతే ఈ మాటలను తెలుసుకున్నారో, ఎప్పుడైతే ఈ మాటల్ని హేరోదు మహారాజు గమనించాడో అయితే అతనికి చాలా కోపం వచ్చేసింది. అందుకని మరలా యోసేపును దేవుడు దర్శించి, ఇదిగో హేరోదు ఏం చేస్తాడంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్న 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు గల పిల్లలందరినీ కూడా చంపేయమని ఆజ్ఞాపించాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే వెంటనే ఐగుప్తు దేశానికి పారిపో అని చెప్పినప్పుడు యోసేపు మరియని ఆ శిశువుని తీసుకొని ఐగుప్తు దేశానికి పారిపోతారు. అయితే ఈ బెత్లెహేము చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉంటున్న అనేక మంది అప్పుడే పుట్టిన పసికందుల నుంచి 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు గల వారు అందరినీ కూడా చంపేసినట్లుగా మనం అక్కడ వాక్యంలో గమనించవచ్చండి. అయితే ఏం జరిగిందంటే చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత హేరోదు మరణించాడు. హేరోదుకు ప్రతిగా తన కొడుకు అర్కెలా అక్కడ పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. అయితే యోసేపుకు మరలా దేవుడు ప్రత్యక్షమై నజరేతు అంటే ముందు వీళ్ళు ప్రదానం చేయబడ్డారు కదా ఒక ఊర్లో, వీళ్ళు వడ్రంగి పని చేసుకుంటున్నారు కదా ఒక ఊర్లో, ఆ ఊరికి మరలా దేవుడు వెళ్ళి కాపురం పెట్టమని చెప్పినప్పుడు యేసుని తీసుకొని మరియను తీసుకొని యోసేపు నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురము పెట్టినట్లుగా మనము చూడొచ్చండి. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే యేసు జన్మించింది, యేసు ఈ విధంగా జన్మించాడు. అసలు యేసు క్రీస్తు వారు ఎందుకు జన్మించారు, ఎలా జన్మించారు అనేది మనం గమనించాం కదా. ఇప్పుడు ఎందుకు జన్మించారు, యేసు క్రీస్తు ఎందుకు జన్మించారు, ఒక 5 కారణాలు మీకు చెప్తాను చూడండి. మొట్టమొదటిగా ప్రవచనాల్ని నెరవేర్చడానికి ఆయన జన్మించాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చదువుతున్నాను చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానము సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల్లో నుండి మరలా
పొందెను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారు జన్మించింది ప్రవచనాన్ని నెరవేర్చడానికి. ఒకానొక సమయంలో అబ్రహాము తన కుమారుని అర్పించమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అబ్రహాము తన కుమారుని ఇస్సాకుని అర్పించడానికి సిద్ధపడతాడు. నిజానికి అక్కడ ఇస్సాకును చంపలేదు, దేవుడు కాపాడాడు. కానీ ఆత్మీయంగా మనం గమనించినట్లయితే అతను చంపాడని, ఆత్మీయంగా మరలా పొందుకున్నాడని ఇక్కడ రాయబడి ఉంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా బలి అయ్యారు, మరలా పునరుద్ధానుడు అయ్యారు అని మనం గమనించవచ్చు. ఇది ఒక వాగ్దానం అనమాట. యేసుక్రీస్తు వారు జన్మించింది ఎందుకంటే ఆ పూర్వపు సంఘటనలు అంటే ప్రవచనాలు అన్నింటినీ కూడా నెరవేర్చడానికి ఆయన జన్మించాడు. రెండోదిగా ఆయన ఎందుకు జన్మించాడంటే దేవుని రాజ్య సువార్తను బయలుపరచుటకు ఆయన జన్మించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో మీరు గమనించినట్లయితే యేసు వారి సమాజ మందిరాల్లో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలియా అందంతటా సంచరించను అని ఇక్కడ రాయబడి ఉందండి. యేసుక్రీస్తు రెండోదిగా దేనికి జన్మించాడంటే దేవుని రాజ్య సువార్తను ప్రతి ఒక్కరికి కూడా బయలుపరచడానికి, అక్కడ ఉన్న రోగిష్ను స్వస్థపరచడానికి ఆయన జన్మ ఒక కారణం అన్నమాట. మూడోదిగా మనం గమనించినట్లయితే పాపమును రక్షించుటకు యేసు జన్మించింది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. ఇంకా యోహాను 1:29లో మీరు గమనించినట్లయితే యోహాను కూడా అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే దేవుడు మూడోదిగా ఎందుకు జన్మించాడంటే పాపం రక్షించడానికి, ప్రతి పాపికి ఆయన రక్షణ ఇవ్వటానికి ఆయన జన్మించాడు. ఇంకా నాలుగోది మీరు గమనించినట్లయితే తన సంఘమును తిరిగి స్థాపించుటకు. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయము 18లో పేతురుతో అంటాడు యేసయ్య, ఏమని అంటాడంటే మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను అని యేసయ్య మాట పలుకుతాడండి. సో ఆయన నాలుగోది ఎందుకు వచ్చాడు? తన సంఘమును తిరిగి స్థాపించుకోవడానికి వచ్చాడు. ఐదోదిగా మరణ పునరుద్ధానమును గూర్చి తెలియచేయుటకు ఆయన వచ్చాడు. ఈ మాట మీరు గమనించినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనంలో ఉంటుంది చూడండి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనస్సు పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. సో ఆయన ఐదోదిగా ఎందుకు వచ్చాడంటే మరణ పునరుద్ధానమును గూర్చి తెలియచేయుటకు. యేసు జన్మించింది ప్రవచనాలు నెరవేర్చుటకు, యేసు జన్మించింది దేవుని రాజ్య సువార్తను బయలుపరచుటకు, యేసు జన్మించింది పాపం రక్షించుటకు, యేసు జన్మించింది తన సంఘమును తిరిగి స్థాపించుటకు, యేసు జన్మించింది మరణ పునరుద్ధానమును గురించి తెలియచేయుటకు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి విశ్వసించడానికి, ఇటువంటి గొప్ప దేవుణ్ణి నమ్ముకోవడానికి ఆయన జన్మ ఒక కారణము, ఆయన జన్మ ఒక సత్యము, ఆయన జన్మ నీకు ఒక పాప క్షమాపణ, ఆయన జన్మ నువ్వు ఏదైతే పనిలో సక్సెస్ లేదో ఆ పనిని సక్సెస్ ఇవ్వడానికి, నువ్వు పోగొట్టుకున్న పరలోకాన్ని నీకు ఇవ్వడానికి ఆయన జన్మ. సో ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? యేసుక్రీస్తుకి దగ్గరగా జీవిస్తున్నావా లేదా? ఒక సమయంలో ఒక వ్యక్తి బాగా తాగి బైక్ మీద వెళ్తున్నప్పుడు అతనికి ఎదురుగా 2 బైకులు వస్తున్నాయి అన్నమాట. అయితే ఈ త్రాగుబోతు అనుకున్నాడంట ఆ బైక్స్ మీద ఉన్న వారిని గందరగోళం చేద్దాం, కాస్త భయపెడదాం అని చెప్పి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి గట్టిగా హార్న్ కొట్టే ప్రయత్నం చేశాడంట. తీరా చూస్తే అవి బైకులు కాదు, లారీ అనమాట. 2 లైట్లు ఎలా కనబడ్డాయంటే 2 బైకుల్లా కనబడ్డాయి. తీరా లారీ కాబట్టి మధ్యలోకి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఏమైంది, ముక్కు కాస్త వెళ్ళి అద్దం కతుక్కుందనమాట. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన లెగిసి చూస్తే ఎక్కడున్నాడంటే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఆ వ్యక్తితో డాక్టర్ అంటాడంట, నువ్వు ఏమైంది నాయన అంటే, ఇలా త్రాగి నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నానంటే ఎక్కువసేపటి నువ్వు మరణిస్తావు నాయన అని చెప్పాడంట డాక్టర్. చెప్పిన వెంటనే ఇతను మరణించాడు. ఇతను ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే పైకి వెళ్ళిందనమాట. పైన ఏమున్నాయంటే కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు ఏంటంటే తలరాత పుస్తకాలు అనమాట. అయితే నువ్వు త్రాగుబోతువు కదా, ఆ యొక్క లెక్కలు సెటిల్ చేసే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన అన్నాడు, నువ్వు త్రాగుబోతువు కదా, నువ్వేం చేస్తావంటే నరకానికి వెళ్ళిపో అని చెప్పాడంట. చెబితే ఈ యొక్క త్రాగుబోతు అంటున్నాడంట, నేను త్రాగుబోతుని నరకానికి వెళ్ళమని మీరు ఎందుకు డిసైడ్ చేస్తున్నారు? ఇలా ఎక్కడ రాయబడిందంటే ఇది పలానా పుస్తకంలో రాయబడిందని ఈ పుస్తకం చూపించాడంట. ఇదేం పుస్తకం అంటే తలరాత పుస్తకము. నువ్వు ఏదైతే చేస్తావో దాని గురించి మొత్తం ముందుగానే దీనిలో రాయబడి ఉంటుంది అని చెప్పాడంట. చెబితే ఈ త్రాగుబోతు అన్నాడంట, ఈ పుస్తకంలో ఏదైతే రాయబడి ఉంటుందో అది మొత్తం కూడా
ముందే అంటే నేను ఎలా జీవిస్తానో ఎలా బ్రతుకుతానో మొత్తం కూడా ఈ తలరాత పుస్తకంలో రాయబడి ఉంటే ఇది నా తలరాత అని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క పుస్తకంలో అంతా కూడా రాయబడి ఉంది. అంటే ఇప్పుడు మీరు ఏం రాశారు? నేను త్రాగాలని రాశారు, నాకు యాక్సిడెంట్ అవ్వాలని రాశారు, నేను చచ్చిపోవాలని రాశారు. సో మీరు ఏదైతే ఆ పుస్తకం రాశారో అలాగే జరిగింది. దీంట్లో ఇంకా నా తప్పేముంది? ఇంకా మీరు రాసినట్లే అక్కడ జరిగింది కదా, దీంట్లో నా తప్పేముంది? నేను నరకానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అక్కడ నిలదీశాడు. నిలదీస్తాడంటారా లేదంటారా? ఇది వాస్తవం అంటారా లేదంటారా? ఇది వాస్తవం అయితే కాదండి. తలరాత లేదు, నీ బొంద లేదు. దేవుడు నీకు ఏమిచ్చాడంటే స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు నీకు ఏమిచ్చాడంటే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. ఈరోజు అనేక మంది అనుకుంటూ ఉంటారు, ఇది నా తలరాత, నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే అని. ఒకసారి నువ్వు ఆ యేసుక్రీస్తు అని చూసినట్లయితే, ఒకసారి నువ్వు నక్షత్రం ఏ విధంగా యేసయ్యను చూచిందో, అదేవిధంగా గొర్రెల కాపర్లు ఏ విధంగా యేసయ్యను చూచారో, అదేవిధంగా జ్ఞానులు ఏ విధంగా యేసయ్యను చూచారో, అలా యేసుక్రీస్తు అని నువ్వు చూసినట్లయితే నీ యొక్క జీవితం ఖచ్చితంగా బాగుపడుతుంది. దేవునికి ఏమిచ్చాడంటే స్వేచ్ఛనిచ్చాడు. అంతేగాని నీ యొక్క రాతను డిసైడ్ చేయాలని, నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలి అని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోలేదు. నీకు స్వేచ్ఛనిచ్చాడు. కాకపోతే కొన్ని ఆజ్ఞలు నీకు ఆజ్ఞాపించాడు. అవన్నీ కూడా నువ్వు పాటించినట్లయితే ఖచ్చితంగా దేవునికి అనుకూలంగా దేవుడు అంగీకరించే ఒక జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. అంతేకాని నా జీవితం ఇంతే, నా తలరాత ఇంతే, దేవుడు నన్ను ఇలా చేయాలనుకున్నాడు అని ఎప్పుడు కూడా నువ్వు అలా అనుకోవడానికి వీల్లేదు. అటువంటి మూఢనమ్మకాలతో బ్రతకడానికి వీల్లేదు. నీ కొరకు ఒక రక్షకుడు పుట్టాడు ఆనాడు బెత్లెహేములో. మరి ఈరోజు నీ హృదయంలో మరి ఆ యొక్క యేసు పుట్టాడా లేదా? ఒకసారి నీవు పరిశీలన చేసుకో. ఒక వ్యక్తికి సృష్టించే ఆ హక్కు ఉన్నప్పుడు ఆ సృష్టికర్తకు బాగు చేసే సామర్థ్యం ఉంటుంది. ఒక సమయంలో ఒక కోటీశ్వరుడు ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఆ కారు ఏం కారు అంటే ఫోర్డ్ కార్ అన్నమాట. ఆ కారులో ఈ కోటీశ్వరుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ కారు మధ్యలో సడన్గా ఆగిపోయింది. ఈ డ్రైవర్ దిగి గబగబా గెలుగుతున్నాడు. మొత్తం కూడా డోర్ ఓపెన్ చేసి, ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి మొత్తం గెలుగుతున్నాడు. గెలుగుతుంటే ఏం చేసినప్పుడు కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఆ కోటీశ్వరుడు, బాబు నన్ను ఏమైనా ట్రై చేయమంటావు అంటే ఈ యొక్క డ్రైవర్ అంటానంటే, నేను మెకానిక్ నండి, నాకే చేత కావట్లేదు, మీకు ఎలా చేత ఇది, మీరు బిజినెస్ ఉన్నాను కదా అని అంట. లేదు బాబు నేను ఒకసారి ప్రయత్నం చేస్తానని చెప్పి ఒక చిన్న వైర్ని, ఆ ఊడిపోయిన వైర్ని ఏం చేశాడంటే కనెక్ట్ చేశాడంట. కనెక్ట్ చేస్తే ఈ యొక్క మెకానిక్ మరియు డ్రైవర్ అంటాడంట, ఇదేంటండి, నేను ఎన్నో ఎక్స్పీరియన్స్ డ్రైవర్, నేను ఎంతో ఎక్స్పీరియన్స్ మెకానిక్, నేను నా వల్ల ఉంది, మీకు వల్ల ఎలా అయింది అంటే ఆయన అన్నాడంట, నా పేరు ఫోర్డ్ బాబు, ఈ కారు యొక్క సృష్టికర్తను నేనే, అందుకే నేను ఇంత సులువుగా దాన్ని బాగు చేయగలిగాను అన్నాడంట. హల్లెలూయా. ఒక కారును సృష్టించిన వ్యక్తికే ఆ కారును బాగు చేయడం అంత సులువైతే నిన్ను నన్ను సృష్టించింది ఆ సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి నీకు నాకు ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా రోగం ఉన్నా నువ్వు గుర్తుపెట్టుకో, బెత్లెహేములో యేసుక్రీస్తు వారు జన్మించారు. ఈరోజు నీ హృదయంలో జన్మించినట్లయితే, ఈరోజు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా పాత రోత జీవితాన్ని నుంచి మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము ఆ పరలోకానికి అర్హులము కాదు, అయినప్పటికీ ఆయన శిలువ మరణము చెంది అర్హత లేని మనకి అర్హతను అనుగ్రహించాడు. ఆయన కృప ద్వారా మనము ఇప్పుడు రాజులమయ్యాము. ఆయన ఏ విధంగా రాజు అయ్యాడో, ఆయన ఏ విధంగా శ్రమ పడ్డాడో, ఆ విధంగా మనము కూడా ఆయన వలె మనం జీవించినట్లయితే, ఆయన ఏ విధంగా పరలోకానికి వెళ్ళాడో, పరలోకానికి ఆరోహణమైనాడో, అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా మనల్ని తీసుకెళ్ళడానికి ఆయనకి ఎంతో సామర్థ్యం ఉంది. కాబట్టి ఆ సృష్టికర్తను నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు, సృష్టిని నువ్వు పూజించడానికి వీల్లేదు. సృష్టికర్తను మర్చి సృష్టిని పూజించే నీవు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. ఈ క్రిస్మస్ నీకు తెలియచేసేది ఏంటంటే యేసయ్య జన్మించాడు, నీ హృదయంలో జన్మించాడా లేదా అని నువ్వు పరిశీలన చేసుకో. ఈరోజు యేసుక్రీస్తును నమ్ముకో, ఖచ్చితంగా పరలోకం నీకు దక్కుతుంది, పరలోకం నీ సొంతం అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదముకు కారకుడా, కారణభూతుడా, పరిశుద్ధుడా, ఈ వాక్యం మా యొక్క హృదయాల్లో మీరు ఫలింప చేసేందుకు మీకు వందనాలు. ఏ ఒక్కరిని కూడా మర్చిపోకుండా మీ యొక్క నామానికి మహిమకరంగా జీవించే కృపను దయచేస్తారని యేసు క్రీస్తు నాకు ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.